మనసుంటే మార్గం ఉంటుంది. నిజానికి ఆలోచన ఒక జీవితాన్ని మారుస్తుంది అని చెప్పేసి మనం గతంలో ఎప్పుడైనా విన్నాము. హయత్ నగర్ మండలం కుంట్లూరు విలేజ్లో శ్రీ సాయి కాలనీలో 8.5 గజాల భూమిలో కూడా ఒక G+1 ఇల్లుని నిర్మించడం జరిగింది. ఈ ప్లాటింగ్ ఎట్లా జరిగింది, ఏంటి అసలు ఈ 8.5 గజాల మీద ఇల్లు కట్టడానికి గల ఆలోచన ఎలా వచ్చిందో ఒకసారి ఇక్కడ వీరున్న వారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా మనం ఇక్కడ ఉన్నాము. ఏదైతే ఇల్లు ఉందో ఇదే 8.5 గజాల్లో కట్టిరు. ఇది భూమి మొత్తం 8.5 గజాలు కింద. దీని వాల్యూ వచ్చేసి అప్పుడు అంటే గత 4 సంవత్సరాల క్రితం 2 లక్షలు ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దానికి సుమారు 6 లక్షల ఖర్చు అయింది. మొత్తం 8 లక్షల ఖర్చులో 8.5 గజాలు ప్లస్ బిల్డింగ్ ఇవి రెండు కూడా పూర్తి స్థాయిలో రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ ల్యాండ్ విషయంలో ఎట్లా కేటాయించారు, అసలు 8.5 గజాలకు ఒక ప్లాటు అన్ని ఎట్లా వచ్చింది ఏంటి అని మనకు వివరాలు అయితే తెలుసుకుందాం. దాన్ని అడిగి చెప్పండి, అసలు ఈ ప్లాట్ ఎట్లా 8.5 గజాలకి ఎట్లా మీరు అది చేశారు? నిజానికి ఏదో 50 గజాలు 100 గజాలు అని ఉంటుంది, కానీ మీరు 8.5 గజాలకి ఎలా అమ్మారు? అంటే ఆయన మొత్తం 156 గజాలు ఈ ప్లాట్ మొత్తము. అందులో ఒక 8.5 గజాలు అనేది సపరేట్ రోడ్ షోలో వస్తుంది కాబట్టి అది కట్ చేసి డాక్యుమెంట్ చేసిన అనమాట. ఆ 8.5 గజాలు అమ్మాలి అని చెప్పేసి ఆలోచన మీకు వచ్చిందా, లేదంటే రోడ్డుకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఖాళీగా వదిలిపెట్టే పరిస్థితి లేని పక్షంలోనే మీరు అమ్మారా? అంటే జనరల్గా ఈ రోజులలో ప్లాట్ కొనే పరిస్థితి లేనోళ్ళు, ఆర్థికంగా లేనోళ్ళు ఆ 8.5 గజాలైనా సరే ఆయన కొనుగోలు కెపాసిటీ తగ్గట్టు రామకృష్ణ అని నాకు కావాలని వచ్చేస్తే వాళ్ళు సరే 2 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళ నాన్న బిల్డర్ టాపీ మేస్త్రి ఆయన బిల్డింగ్ కట్టడం జరిగింది. అంటే అందరికీ ఈ రేట్లు పెరిగిపోతున్న మూమెంట్లో కొనుగోలు కెపాసిటీ అందరికీ లేదు. ఆయన బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఆయన కొని ప్లాన్ ప్రకారంగా కట్టడం జరిగిందండి. ఎలా అనిపించింది సార్ ఇంత చిన్న 8.5 గజాల్లో కూడా ఇల్లు కట్టడం, అది కూడా ఒక వి షేప్లో వచ్చి దాన్ని రెంట్కి ఇవ్వడం? అసలు ఎప్పుడైనా ఆలోచించారా, చూసింటారా? అలా ఏమాత్రం ఆలోచించాలో చూడలేదు. అదొక రకంగా చెప్పాలంటే అద్భుతంగా వేరే వాళ్ళు కూడా అంటే బడ్జెట్ లేని వాళ్ళు కూడా తక్కువ 15-20 గజాలు కూడా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అనేది ఒకటి నిరూపించడానికి సాధ్యపడుతుంది తెలుసుకోవడానికి. ఎప్పుడైనా చూసారా, అసలు మీరు అనుకున్నారా ఇంత చిన్నగా 8.5 గజాల్లో కూడా ఇల్లు కడతారు, నివసించవచ్చు, లేదంటే ఒక చిన్న కిరాణా షాప్ ఏదైనా చేసుకోవచ్చు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. ఈ రేట్లు ఇంత పెరుగుతున్నప్పుడు సరే దీని ప్రకారం ఒకసారి ఎట్లా ఉంటుంది అనేది ట్రయల్ చేయడం జరిగింది. ట్రయల్ చేస్తే కొంచెం సక్సెస్ పర్వాలేదు అనిపించింది. అందులో ప్రజెంట్ ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టి నడిపిస్తున్నాం, మంచిగానే ఉంది. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి అన్న, నిజానికి ఇక్కడ ఒక బోర్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నవి లోపల, పైకి ఎక్కడానికి ఒక మెట్లది ఉన్నది, ఇవన్నిటి కూడా ఎలా అనిపించింది అసలు? చాలా అద్భుతంగానే కట్టిండు ఈయన, కట్టిన ఆయన అతను ఇట్లా మెట్లు చేయడము, లోపల బోర్ వేయడము, మాకు తీసుకున్న అప్పటి నుంచి ఇట్లా బిజినెస్ అనేది ఇట్లా మంచిగానే జరుగుతుంది. ఇది అంటే 8.5 గజాల్లో ఉంది కదా, వి షేప్లో, అంటే వెనుకకి వెళ్తున్న కొద్దీ దగ్గరికి వస్తుంటుంది, కానీ ముందు మాత్రం ఒక పెద్దగా ఉంటుంది. ఉండడానికి అవకాశం ఉందా? మీరు ఉంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు? అవును, ముందల 11 ఫేసింగ్ ఉంటుంది, వెనకాల వచ్చేసి ఒక 2 ఫీట్లకి అంత ఉంటుంది. మేము ఒక 11 మెంబర్స్ దాకా కూర్చుంటున్నాము, మంచిగానే ఉంటుంది. వ్యాపారంగా ఇట్లా రియల్ ఎస్టేట్ ఆఫీసు మంచిగా జరుగుతున్నది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈ బిల్డింగ్ చూస్తే మొత్తం హైట్ మాత్రం ఒక 20 ఫీట్లకు పైచిలకు ఉంటుంది, పొడుగు మాత్రం ఒక 10 నుండి 12 ఫీట్లు ఉంటుంది, వెడల్పు మాత్రం ఇక్కడ ముందు వెడల్పు మాత్రం 11 ఫీట్లు ఉంటుంది. నిజానికి దీనంతా చూస్తుంటే అది 8.5 గజాల్లో మాత్రమే ఈ ఇంటిని నిర్మించడం జరిగింది. ఈ ఇంటిని నిర్మించిన వారు అంటే కొనుగోలు చేసుకున్న వారే స్వయంగా వాళ్ళకి కావాల్సిన ఆలోచన రీతిగానే వాళ్ళ ఈ ఇంటిని నిర్మాణం చేసుకోవడం జరిగింది. కింది ఫ్లోరు ఒకటి మాత్రం గ్రౌండ్ ఫ్లోరు, దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. పైన ఒక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ కూడా పూర్తి స్థాయిలో సొంతంగా వాళ్ళ కోసం వినియోగించుకోవడానికి ఉపయోగించారు. అయితే వెనకాల ఒకటి మాత్రం వెంటిలేషన్ ఉంది, ముందు మాత్రం షటర్ లాగా ఉంది. అంతేకాకుండా పైకి వెళ్ళడానికి ఒక ఇనుప మెట్లు కూడా నిర్మించడం జరిగింది. ఇది ఈ 8.5 గజాల్లో నిర్మించిన ప్లాట్ యొక్క పూర్తి వివరాలు. హైదరాబాద్ వంటి సిటీలో గజం భూమి కూడా ఊరికే వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాటి కోసం కూడా
కొన్ని సమస్యలు ఎదురవుతున్నా కూడా ఆ భూమిని సాగు చేయడానికి వీల్లేదు, ఇటు నిర్మించుకోవడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితిలో కూడా ఒక 8 గజాల భూమిలో కూడా ఇల్లు కట్టుకొని నివాసం చేయవచ్చు అని చెప్పేసి నిరూపించడం జరిగింది. ఆ భూమి వివరాలు ఏంటి, ఆ ఇల్లు వివరాలు ఏంటో ఒకసారి రమేష్ని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అన్న. మీకు అంటే 8 గజాల్లో కూడా ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎవరు కట్టారు, దీని పొడుగు ఎంత, వెడల్పు ఎంత? ఇది చూస్తే ఒక వి షేప్లో ఉంటుంది. అవునండి, ఇది వీధి పోటీ అండి. ఈ ఫ్లాట్ అతను అమ్మాడు, కొనుక్కున్నాము. మేము రెంట్లు కట్టుకోలేక ఇక్కడ కొనుక్కొని కట్టుకున్నాం అనమాట. అట్లా ఎంత మొత్తం 8 గజాలలో ఇల్లు కట్టారు కదా, పొడుగు ఎంత, హైట్ ఎంత, వెడల్పు ముందు ఎంత, వెనకాల చూస్తే చిన్న గోడలాగా ఉంటుంది. 9 ఉంటుంది, 25 ఉంటుంది. 9, 25 ఉంటుంది. హైట్ ఎంత ఉంటుంది? ఏదైనా హైట్ ఈ హైట్ ఎప్పుడు 2 ఫ్లోర్లు వేసుకున్నాము. కింద కిరాణా షాప్ పెట్టుకొని పైన ఉండొచ్చు అని అనుకొని కట్టుకున్నాము. ఓకే, మొత్తం ఎంత ఖర్చు అయింది మీకు ఈ 8 గజాలకి ఫ్లాట్ కొనుక్కోవడానికి? తర్వాత ఇంటి నిర్మాణంకి ఎంత ఖర్చు అయింది? మొత్తం 8 lakhs అయింది. భూమితో పాటు 8 lakhs అయింది. 2 లక్షలు పెట్టి కొనుక్కున్నాము. మిగతాది కట్టాము. బోర్ కూడా వేసుకున్నాము. బోర్ వేసి కట్టుకున్నాము. బోర్ వేసి ఒకవైపు వెనకాల ఒకటే విండో ఇచ్చారు, ముందు మాత్రమే ఒక విండో ఉంది, చుట్టుపక్కల సైడ్లకు ఎక్కడ కూడా విండో లేదు. నిజానికి మరి ఇంత ఏ ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా చేశారు అసలు? అంటే రెంట్లు కట్టుకోలేక అక్కడ 6,000, 6,500 అట్లా కట్టుకుంటున్నాము. అట్లానే ఇక్కడ కొన్నాము. 3 years బ్యాక్ కొని కట్టాము. కట్టి కూడా 3 years అవుతుంది. రెంట్లు కట్టుకోలేకనే తీసుకొని కట్టుకున్నాము అంతే. ఎవరు నిర్మించారు ఇది? మీ నాన్ననే నిర్మించారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా నిర్మించి మీరు ఇచ్చారా? మా నాన్న మేసిరి, మా డాడీ కట్టాడు. మొత్తం 4 కలిసి కట్టారు. ఎంత టైం పట్టింది 2 ఫ్లోర్లు నిర్మించడానికి? 3 months పట్టింది. 3 months పట్టింది. 3 months. ఓకే, మీరు అనుకున్నారా ఇట్లా ఉండాలి, ఇట్లుంటే బాగుంటుందని ఎప్పుడైనా? అసలు 8 గజాలలో నేను ఇల్లు కడతానని ఎప్పుడైనా అనుకున్నారా? నేను అనుకోలేదన్న. అంటే మామూలుగా రోడ్డు పక్కకే కదా, మనకు మాకు కిరాణా షాప్ ఉందన్నమాట. దాని పర్పస్లో కింద వేసుకొని పైన ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో కట్టుకున్నాము. ఎంతమంది దీంట్లో ఉండొచ్చు మీరు కట్టుకున్న బిల్డింగ్లో, కింద కానీ పైన కానీ? కింద కిరాణా షాప్ నడిపించుకుంటూ పైన ఉండొచ్చు అని మేము ఇద్దరు ఉంటామన్నమాట. మా 2 పిల్లలు ఉంటాము అనే ఒక ఉద్దేశంతో కట్టుకున్నాము. ఇంకా వాష్రూమ్స్, తర్వాత స్నానాలకి ఇవన్నీ ఉన్నాయి అన్ని? బోర్ వేసాము, అన్ని నల్లాలు ఉన్నాయి, ట్యాప్స్ అవన్నీ ఉన్నాయి. అంతే ఇబ్బంది ఏమి ఉండదు. ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండొచ్చు. రెంట్లు కట్టుకునే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు ఇప్పుడు క్రాస్లో. అంటే మాకు అవన్నీ సెంటిమెంట్స్ ఏముండే. రోడ్ పోటీ ఉంది, ఇది లైటర్ రోడ్ పోటీ ఉంటుంది. అట్లాంటి సెంటిమెంట్స్ ఏమి లేవు అనమాట. అది ఎలా అనిపించింది? చాలా మంది వచ్చి అడుగుతున్నారు ఎట్లా కట్టారు ఇంత చిన్న భూమిలో, ఇంత మంచిగా ఉంది అని చెప్పేసి. చాలా మంది వచ్చిపోతున్నారు, చూసిపోతున్నారు, అన్నీ అవుతున్నాయి. చూసిపోయారు కానీ మేము కట్టేటప్పుడు కూడా చాలా మంది వచ్చారు కానీ చూసిపోయారు. కానీ మొన్న ఈనాడులో పేపర్లో ఎవరో పేపర్లో వచ్చింది. మెట్లు కూడా ముందు మీరు ఏర్పాటు చేయడం జరిగింది పైన వెళ్ళడానికి. సాధారణంగా మెట్లు అయితేనేమో వెనకాల ఉండే, సైడ్ నుండి ఉంటుంది. మీకు ఆ స్పేస్ లేదు కాబట్టి ముందు నుండే మేము ముందు నుండి వేసుకున్నాము. అంటే పేదవాళ్ళు ఉంటారు, భూమి లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మీరు ఒక 8 గజాల భూమి ఉంటే మీరు ఇలా కట్టుకోవచ్చు అని మీరు స్పష్టంగా చెప్పారు. అంతే కదండి, రెంట్లు కట్టుకోలేము సిటీలో. ఇప్పుడు నేను అక్కడ 6,000 అలా కడుతున్నా. ఇక్కడ ఉంటే రెంట్ మిగిలిపోతుంది. నేను దీని మీద లోన్ కూడా తీసుకున్నాను, 6 lakhs ఇచ్చారు. అది కూడా నేను పే చేసుకుంటున్నాను. అంటే మీరు కొనుక్కున్నప్పుడు 1,90,000, నిర్మాణానికి 2 లక్షలు. కొనుక్కున్నప్పుడు భూమికి 8.5 గజాలకి 2 లక్షలు, నిర్మాణానికి 6 లక్షలు, మళ్ళీ తిరిగి లోన్ తీసుకున్నది 6 లక్షలు. పూర్తిగా మీకు సరిపోయింది. ఆ రెంట్ రూపంలో మీకు వెళ్ళిపోతుంది. రెంట్ రూపంలో వెళ్ళిపోతుంది. కొన్ని డబ్బులు వేసి కట్టుకుంటాము. ఇంకా 5 yearsలో కంప్లీట్ అవుతుంది. లోన్ కంప్లీట్ అయితే మనది ఇల్లు. అట్లా వేరే వాళ్ళు అడిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే ఏముంది, చాలా మంది మస్తు మంది వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళారు. కానీ ప్రెస్ వాళ్ళు మొన్న రీసెంట్గా వచ్చారు. ఇక వాళ్ళ త్రూ అందరు వస్తూ ఉన్నారు. ఈ టీవీ వాళ్ళు, ఈనాడు పేపర్ వాళ్ళే ఇచ్చారు. ముందు ఎంట్రన్స్ ఎంత ఉంటుంది? వెనకాలకి వెళ్ళిన తర్వాత 2 feet మాత్రమే వెనకాల ఉంటుంది. ముందట 9 ఉంటుంది, వెనకనేమో 2 feet ఉంటుంది. అట్లా నిజానికి ఆ భూమి ఎక్కడ కూడా మీ ఇంచు భూమి కూడా బయటకు పోకుండా అన్ని కట్టేశారు మొత్తం. ఇంచు భూమి కూడా వదలకుండా కట్టాము. మొత్తం ఫుల్ ప్యాకెడ్గా కట్టాము అనమాట.
అంతే. ఎలా అనిపించింది మీ డాడీ మీరు మీ మమ్మీ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎలా ఫీల్ అయ్యారు? ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను నా ఇష్టపూర్వకంగా కొనుక్కున్నాను, మా డాడీ కట్టాడు అట్లా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తను ఎంతో అంటే వీధి పోటు ఉంది అని చెప్పేసి 8 గజాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో చిన్నగా నేను ఏదైనా నిర్మాణం చేసుకోవాలి అనుకున్నప్పుడు తన తండ్రి ప్రోద్బలంతో తన తండ్రి స్వయంగా ఈ ఇంటిని నిర్మించడం జరిగింది. ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిరాణం షాపు, పైన ఉండేందుకు ఇద్దరు నివసించేందుకు కావాల్సిన ఒక చిన్న రూమ్ ఉంది. అయితే ముందు 9 ఫీట్లు ఉంటుంది, వెనకకి వెళ్ళేసరికి మాత్రం ఈ ఇల్లు 2 ఫీట్లు మాత్రమే కుదించి పడుతుంది. ఇది వీధి పోటు ఉన్నందున ఈ ల్యాండ్ను అమ్మడం జరిగింది. దాంట్లో మేము కొనుక్కున్నాము, 2 లక్షలు పెట్టి కొనుక్కున్నాము, 6 లక్షలు పెట్టి నిర్మాణం చేపట్టాము. అదే 6 లక్షలు తీసుకొని లోన్ తీసుకొని ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తిరిగి 5 సంవత్సరాల లోన్ చెల్లించిన తర్వాత ఈ ల్యాండ్ అని ఇల్లు కానీ తన సొంతం అవుతుందని చెప్తున్నారు. ఫోటో స్టూడియో.